అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ వేటు కొనసాగుతుంది. అక్రమార్జనలో ఆరితేరిన మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు బొజ్జ జయరాజ్ బండారాన్ని అనిష అధికారులు బట్టబయలు చేశారు. వరంగల్, హైదరాబాద్ తో సహా 8 ప్రాంతాల్లో ఒకేసారి నిర్వహించిన సోదాల్లో జయరాజ్ మరియు ఆయన బంధువుల ఇళ్లలో సుమారు 3 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారికంగా గుర్తించారు. అయితే వీటికి మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా 60 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భూపాల్పల్లి జిల్లా గనుల శాఖ ఏడీగా పనిచేస్తున్న, వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయరాజ్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి జయరాజ్ కార్ డ్రైవర్ సత్తునూరి యాదయ్య ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులకు ఊహించని నిజాలు తెలిసాయి. డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి జయరాజ్ కుమార్తె ఖాతాలోకి దాదాపు 24.80 లక్షలు బదిలీ అయినట్టు కూడా గుర్తించారు. ఇసుక వ్యాపారం నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మునే ఇలా బదిలీ చేసినట్టు విచారణలో డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సర్వీస్ ప్రారంభించిన నాటి నుంచి జయరాజ్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో మైనింగ్ లీజ్ వ్యవహారాల్లో సస్పెండ్ అయినా కూడా, ములుగు జిల్లా వివాదాస్పదంగా వ్యవహరించిన బాధ్యతల నుంచి తప్పించినా కూడా ఆయన తీరు మారనేలేదు. ఇసుక రీచ్లతో పాటు క్వారీల లీజుదారుల నుంచి పెద్ద ఎత్తున వసూలకు పాల్పడినట్టు, ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.